ఇప్పుడు చాలామంది అంటారు, మనకు ధనమును మనం అడగొద్దు, వరాలను అడగాల, మన ఫలాలను అడగాల, అది అడగాల, ఇది అడగాల. ధనమును ఎవరన్నా అడిగినారా, బైబిల్ ఎవరన్నా అడిగినారంటే నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు ధనం కోసం చాలా స్క్రిప్చర్లు చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభు ధనము కోసమే నీ దారిద్రతాన్ని, అంటే మన దారిద్రతం అంటే ఏంది? అప్పులే, నీకున్న కష్టాలే కదా, డబ్బు ప్రాబ్లమే. ఆ డబ్బు ప్రాబ్లం అనే ఆ దారిద్రాన్ని ఆయన ధనవంతుడే ఉండి కూడా ఆ దారిద్రాన్ని సిలువలో దాని కొరకు భరించినాడట. నువ్వు ధనవంతుడిగా జీవించాలని చెప్పేసి. హల్లెలూయా. మన ఫలాలు అడిగితే, మన ప్రేమను అడిగితే, మన క్షమాపణ అడిగితే అన్నీ ఆటోమేటిక్గా అవి వస్తాయి. అవి కూడా వస్తాయి, నేను కాదంటే అవి కూడా నువ్వు అడగాల. ఖచ్చితంగా నువ్వు ఎవ్వరు చెప్పినా ఏమనుకున్నా మనకు అనవసరం. నువ్వు అడుగు, దేవుడు నిన్ను సొలొమోను వలె ఆశీర్వదించాలని. హల్లెలూయా.